హాయ్ ఫ్రెండ్స్, హోండా కంపెనీ వాళ్ళు కొత్తగా లాంచ్ చేసిన 2025 హోండా CB 125 హార్నెట్. ఈ వెహికల్ చూడడానికి చాలా అట్రాక్టివ్గా, బెటర్ స్పెసిఫికేషన్స్తో బెటర్ ప్రైస్ రేంజ్లో ఈ వెహికల్ని లాంచ్ చేశారు. ఈ వెహికల్ని వేరే యూత్ని బేస్ చేసుకొని మార్కెట్లోకి తెచ్చినట్టు అనిపిస్తుంది. చూడడానికి అంతా బాగుంది. ఈ వెహికల్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే 2 వాల్వ్స్ ఎయిర్ కూల్డ్ 123.94 cc BS 6.2 SI ఇంజన్తో వస్తుంది. పవర్ వచ్చేసరికి ఇంజన్లో 11 PS పవర్తో వస్తుంది. టార్క్ వచ్చేసి 11.2 న్యూటన్ మీటర్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ 5 స్పీడ్ మాన్యువల్ గేర్ ట్రాన్స్మిషన్ అయితే ఈ వెహికల్లో ప్రొవైడ్ చేశారు. అండ్ గేర్ షిఫ్టింగ్ విషయానికి వస్తే స్మూత్గానే ఉండొచ్చు. అండ్ ఈ వెహికల్ వచ్చేసి కిక్ రాడ్ను ప్రొవైడ్ చేయలేదు. ఇది ఒక కాన్ అని చెప్పుకోవచ్చు. కిక్ రాడ్ను కూడా ప్రొవైడ్ చేసింటే బాగుండేది. ఇంజిన్ వచ్చేసి ఈ ప్రైస్ రేంజ్లో బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వగలదు. అండ్ బ్రేక్స్ విషయానికి వస్తే వెహికల్లో 240 mm డిస్క్ విత్ ABS అయితే ప్రొవైడ్ చేశారు. ABSని ఇచ్చారు కాబట్టి బెటర్ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వగలదు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి 130 mm డ్రమ్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ కూడా డిస్క్ విత్ ABS ఇచ్చింటే బాగుండేది. ఎందుకంటే యూత్ని బేస్ చేసుకొని తీసుకొచ్చారు కదా, వెహికల్ చూడడానికి బెటర్ లుక్తో ఉండేది. డ్రమ్ బ్రేక్ అయినా కానీ బెటర్ పర్ఫార్మెన్స్ అయితే చేయగలదు. సస్పెన్షన్ విషయానికి వస్తే ఈ వెహికల్లో అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే వెహికల్లో ప్రొవైడ్ చేశారు. ఇది చూడడానికి చాలా బాగుంది. గోల్డెన్ కలర్లో చూడడానికి ప్రీమియం బ్యాగ్స్లో ఉపయోగించి సస్పెన్షన్ లాగా చూడడానికి బాగుంది. అండ్ దీని పర్ఫార్మెన్స్ కూడా గర్భుడుల్లో బాగానే ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి అడ్జస్టబుల్ మోనో స్టాక్ అబ్జర్వర్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. దీన్ని అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇది బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వగలదు. ఈ ప్రైస్ రేంజ్లో అప్స్ అండ్ డౌన్ సస్పెన్షన్ అండ్ మోనో సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేయడం అంటే ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఈ వెహికల్లో టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తాయి. ఇప్పుడు 17 ఇంచ్ అలాయ్ వీల్స్ అండ్ ట్యూబ్లెస్ టైర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. వీల్స్ చూడడానికి ఇలా అట్రాక్టివ్గా ఉన్నాయి. చూడడానికి చాలా బాగున్నాయి. ఇక ఈ వెహికల్లో టైర్స్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ వచ్చేసి 80/100 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి 110/80 సెక్షన్ టైర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ సైడ్ చూడడానికి టైర్ అయితే కొద్దిగా సైజ్ తక్కువ ఇచ్చారు. సైడ్ చూడడానికి అయితే టైర్ అయితే వైడ్గా ఉంటుంది. చూడడానికి బాగుంటుంది. అంటే వెహికల్ షేక్ అవ్వకుండా స్మూత్గా అయితే వెళ్ళగలదు. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 160 mm అయితే ఇచ్చారు. ఇండియన్ రోడ్స్లో సర్వే అవ్వగలదు. స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు ఇంజిన్కి అయితే ఏం టచ్ కావు. ఇంజిన్ అయితే సేఫ్గానే ఉంటుంది. ఫ్యూయల్ ట్యాంక్ విషయానికి వస్తే లైట్స్ విషయానికి వస్తే ఈ వెహికల్ ఫ్రంట్ వచ్చేసి LED లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. చూడడానికి ప్రీమియం లుక్లో ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ టైల్ లైట్ వచ్చేసి LEDతోనే వస్తుంది. అండ్ టర్న్ ఇండికేటర్స్ కూడా LEDతోనే వస్తున్నాయి. చూడడానికి లుక్ కానీ డిజైన్ కానీ చాలా బాగుంది. ప్రీమియం లుక్తో వస్తున్నాయి. అండ్ ఈ వెహికల్లో కన్సోల్ విషయానికి వస్తే డిజిటల్ కన్సోల్ అంతే వీళ్ళు ఇచ్చారు. ఇందులోని ఫీచర్స్ వచ్చేసి బ్లూటూత్ కనెక్టివిటీ, అంటే బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవడానికి నావిగేషన్ బార్ని అయితే ఇచ్చారు. కాల్ అండ్ SMS అలర్ట్ని అయితే ఇచ్చారు. అంటే మన ఫోన్కి ఏమైనా కాల్స్ కానీ మెసేజ్ కానీ వస్తే ఇది ఈ కన్సోల్లో చూపిస్తుంది. అండ్ మ్యూజిక్ కంట్రోల్ని అండ్ స్పీడోమీటర్, టెక్నోమీటర్, ట్రిప్ మీటర్, ఓడోమీటర్ని అయితే ఈ కన్సోల్లో ప్రొవైడ్ చేశారు. టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి. హై బీమ్, లో బీమ్ ఇండికేటర్ ఉంది. ఫ్యూయల్ ఇండికేటర్ ఉంది. అండ్ USB ఛార్జింగ్ పోర్ట్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇది ఒక మంచి విషయం. అలాగే స్ప్లిట్ సీట్ని అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకి కంఫర్ట్గానే ఉంటుంది. అండ్ ఈ వెహికల్ ఇగ్నిషన్కి వచ్చేసి కన్సోల్ దగ్గర కాకుండా ఫ్యూయల్ ట్యాంక్ ముందైతే ప్రొవైడ్ చేశారు. ఇది ఒక అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ హోండా CB 125 హార్నెట్కి సంబంధించిన రివ్యూ. దీని ఎక్స్పెక్ట్ డేట్ వచ్చేసి జూలైలో లాంచ్ అవ్వబోతుంది. ప్రైస్ వచ్చేసి 1 లక్ష పైన ఉంటుంది. ఈ వెహికల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి అండ్ హైప్ చేయండి. ఓకే, బాయ్.